నిజమైన మొగుడు చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎప్పుడో సభలో చెప్పాను. ఈరోజు చెప్తున్నా, వస్తే నీకు కూడా అతనే మొగుడవుతాడు తప్ప పెళ్ళాంగా మాత్రం రాడని గుర్తు. అయిపోయింది నీ పరిస్థితి, అయిపోయి నువ్వు 24 సీట్లే ఎక్కువ అనుకుంటూ పాపం సంబరపడిపోతున్నావంటే ఇది జగన్, ఇది గొప్పతనం అని చెప్పి అర్థం చేసుకో. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నిన్ను నువ్వే తక్కువ చేసుకొని రకరకాల మాటలు అనిపించుకోవటానికి మాత్రం ఆస్కారం ఇవ్వకు పవన్ కళ్యాణ్. నీ కళ్ళు తెరుచుకో. ఎవరు ఎంత చెప్పినా కూడా నీకు బుద్ధి జ్ఞానం అనేది లేదు. అది పూర్తిగా మేము మొన్ననే వ్యూహం దానికి వెళ్ళాము, మేము ఆ ప్రీవ్యూకి వెళ్ళాను. అందులో చెప్తాడు పవన్ కళ్యాణ్కి ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో కూడా అర్థం కాదు అని చెప్పి ఆ పాత్ర పెట్టాడు రామ్ గోపాల్ వర్మ గారు. చాలా సరదా. అతని పాత్ర వచ్చినప్పుడల్లా జనాలు బాగా నవ్వుతూ ఉన్నారు. అది నిజం 100%గా. ఎందుకంటే ఇతను మాటల మనిషే తప్ప, అది కూడా స్క్రిప్ట్ రాసుకొచ్చి డైలాగులు, అది కూడా చంద్రబాబు నాయుడు ఆఫీస్ నుంచి ఆ స్క్రిప్ట్ రాసిస్తే ఆ తిట్లన్నీ అన్ని తిట్లే. ఏంటి మీ జెండా సభలో మొత్తం జగన్ను తిట్టడానిక? నాకు ఒకటి గుర్తొస్తా ఉంది ఒక మాట. ఇది ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడిని అంటాడనమాట. హిరణ్యకశిపుడు పద్దాక వాడు శత్రువు కదా, హరి హరి అంటే అక్కడ అంటాడు. చివరికి ప్రహ్లాదుడు కొడుకు భక్తుడు, మహాభక్తుడు, ఆయన దగ్గరికి వచ్చి ఎక్కడున్నాడు రా హరి, నేను అంతా ఎతికాను, ఆ లోకం ఎతికాను, ఈ లోకం, నా నిద్రలోను నా మెలకువలోను నా తిండి తినేటప్పుడు అన్ని వేళల్లో కూడా ఆ హరి కోసమే నేను అన్వేషిస్తున్నాను అంటాడు. అంటే అప్పుడు అంటాడు, నానా నేను భక్తుడిగా నేను ఆయన్ని పూజిస్తాను హరిని, కానీ నువ్వు శత్రువుగా ఉండి కూడా ఆ హరినే తలుస్తున్నావు కదా అని అంటాడు. అట్లాగుంది వీళ్ళ పరిస్థితి. శత్రువులుగా ఉండి కూడా ఎప్పుడు జగన్ 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 నామం తప్ప వీళ్ళకి రెండో మాటే రావట్లేదు. అందువల్ల వచ్చే జన్మలో వీళ్ళకి మోక్షం దొరుకుతుందని మాత్రం చెప్పగలను. షర్మిల రాజకీయం ఏంటనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఏ పార్టీ అయితే ఆ కుటుంబాన్ని అన్యాయం చేసిందో, ఏ పార్టీ వాళ్ళ అన్నని జైలుకు పంపిందో, ఏ పార్టీ వాళ్ళ తండ్రిని పేరుని FIRలో చేర్చిందో అదే పార్టీ తరఫున, పైగా ఆమె తెలంగాణలో ఉంటానని చెప్పి మళ్ళీ ఇక్కడికి రాబడిందో, ఇదంతా చంద్రబాబు స్క్రిప్ట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు వీళ్ళు సునీత కానీ లేకపోతే షర్మిల కానీ వీళ్ళిద్దరూ ఏం మాట్లాడినా, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ మొత్తం చంద్రబాబు జేబులో నుంచే మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. అందువల్ల ఇక వీళ్ళకు ప్రజలు ఇప్పుడు పట్టించుకోవటం మానేశారు. ఎందుకంటే ఈ విధమైన వ్యక్తిగత ద్వేషాలతోనూ కక్షలతోనూ ప్రతి కుటుంబంలో కూడా ఒక చంద్రబాబు లాగా తయారైతే ఏం చెప్పగలం? మా కుటుంబంలో చంద్రబాబు అయ్యి సొంత మామకే వెన్నుపోటు పొడిచారు. ఈరోజు చెల్లెల రూపంలో మరో చంద్రబాబు వచ్చాడని మేము అనుకుంటా ఉన్నాము. అందువల్ల ప్రతి కుటుంబంలో కూడా ఇలా తయారైతే అది వాళ్ళ నాయకులు తప్ప కాదు కదా. అంత మంచి పనులు చేసిన NTR గారు తప్ప ఆయన వెన్నుపోటు పొడవటం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఇంత ముందుకు తీసుకుపోవటం ఆయన చేసిన తప్ప. ఎందుకు వీళ్ళందరూ ఈ విధంగా వచ్చి అతని మీద విరుచుపడతారు? ఎందుకు వీళ్ళ ఈర్ష్యని ద్వేషాన్ని ఆయన మీద అంత చూపిస్తారు? అంటే ఎవరి చేతుల్లో మీరు కీలుబొమ్మలుగా మారిపోయారు, మీ వ్యక్తిత్వాలను తాకట్టు పెట్టుకున్నారు. అంత మంచి కుటుంబాల్లో పుట్టినటువంటి మీరు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే షర్మిల కానీ సునీత కానీ మంచి కుటుంబాల్లో పుట్టినటువంటి మీరు ఈ విధంగా ఒక దగుల్బాజీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోతారా? ఇంతకంటే దురదృష్టం ఉందా మీకు? ఇప్పుడు కాదు, వచ్చే ఎలక్షన్స్ తర్వాత ఏంటనేది మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది పిక్చరు. ప్రజలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు. ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు.